షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ ఘటనకు ముందు రికార్డ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. తాను అమ్మాయిని నమ్ముకొని మోసపోయినన్న రాజ్ కుమార్ ఆ కుటుంబం తనను అన్ని విధాలా వాడుకుందని తెలిపాడు. తాను అప్పుల పాలయ్యానని, జీవితం మీద విరక్తి కలిగిందన్నాడు. అందుకు సంబంధించిన వీడియోను పోలీసులు మీడియా ముందు చూపించారు. ఇక రాజ్ కుమార్కు ఆన్లైన్ బెట్టింగ్ల అలవాటు ఉందన్న కమిషనర్ అతని మానసిక స్థితి బాలేదన్నారు. ఇక నిందితుడు రాజ్ కుమార్ కారు అద్దెకు తీసుకుని హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఊర్లోకి వచ్చినట్టు వెల్లడించారు. ఇక అమ్మాయిని తీసుకుని దేవలకొండకు వచ్చినట్లు కూడా తెలిపారు. ఆధార్ కార్డ్ ప్రకారం చెకప్ చేసాము. ఏజ్ ఇస్ అబౌట్ 29 years. ఆ రోజు అక్కడ షాబాద్ లోకల్లో ఇది 6 మంచికి హత్య చేశారు. ఈ ఒక మైనర్ విక్టిమ్ గర్ల్, వాళ్ళకి అమ్మ, తర్వాత అమ్మమ్మ, ఇంకా ఈ అక్యూజ్ ముద్దాయికి భార్య మరియు 2 మైనర్ సన్స్. ఈ ఇన్సిడెంట్ ఆ రోజు ఇంటర్వినింగ్ లైట్ ఆఫ్ 10th and 11th రోజు రాత్రి 11 PM నుంచి 12 o'clock మధ్యరాత్రి లోపల జరిగింది. ఈ ఇన్సిడెంట్ అక్కడ లోకల్ షాబాద్లో ఇది 3 మర్డర్స్ జరిగింది. తర్వాత దేవల కూడా ఒక అంగట్ ఉంది నాగరకుంట విలేజ్, అక్కడ ఈ భార్య మరియు 2 పిల్లలకి హత్య చేశారు. ఈ మనిషికి కొంచెం బ్యాక్గ్రౌండ్, హీఈస్ అబౌట్ 29 years of age. ఈ ప్రొఫెషన్ ప్రకారం అతను ఫార్మర్ ఉన్నారు. అతనికి కొంచెం ఆన్లైన్ బెట్టింగ్కి చాలా అలవాటు ఉంది. సో దాని కారణం ఈ వాజ్ మెయింటైనింగ్ మెనీ సిమ్ కార్డ్స్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు 16 సిమ్ కార్డ్స్ మాకు దృష్టిలో వచ్చింది. వీఆర్ చెకింగ్ ఫర్దర్, బట్ 16 నంబర్స్ చాలా సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేశారు. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. ఇది 2 కోటి పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. అప్పుడు అతనికి 2 పిల్లలు ఉన్నారు. 1.5 years, చాలా చిన్నగా ఉన్నారు, 1.5 and 4 years old. తర్వాత ఒక ఇంతకు ముందు ఈ కేసుకి ముందు ఈ మనిషి వాళ్ళకి ఫ్యామిలీ ప్లస్ ఈ మైనర్ విక్టిమ్ గర్ల్ వాళ్ళు షాబాద్ లోకల్ విలేజ్లో దగ్గర ఇంట్లో ఉన్నారు. దేవర్ నేబర్స్ టు ఈచ్ అదర్. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నుంచి ఇది కొన్ని టైం నుంచి అమ్మాయికి కాలేజ్ నుంచి వాపస్ వచ్చే టైంలో చాలా ఫాలోగా చేశారు. దాని గురించి మాకు 16th May రోజు షాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో కేసు కూడా బుక్ అయింది. సెక్షన్ 11 and 12లో అది సైబర్ స్టాకింగ్, అమ్మాయికి ఇది ఉమెన్ స్టాకింగ్. ఈ కేసులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ తర్వాత కేసు అయిపోయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ జూన్లో వచ్చింది. షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఘటనకు ముందు రికార్డ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. తాను అమ్మాయిని నమ్ముకుని మోసపోయిన రాజ్ కుమార్ ఆ కుటుంబం తనను అన్ని విధాలా వాడుకుందని తెలిపాడు. తాను అప్పుల పాలయ్యానని, జీవితం మీద విరక్తి కలిగిందన్నాడు. అందుకు సంబంధించిన వీడియోను పోలీసులు మీడియా ముందు చూపించారు. ఇక రాజ్ కుమార్కు ఆన్లైన్ బెట్టింగ్ల అలవాటు ఉందన్న కమిషనర్ అతని మానసిక స్థితి బాలేదన్నాడు. ఇక నిందితుడు రాజ్ కుమార్ కారు అద్దెకు తీసుకుని హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఊరిలోకి వచ్చినట్లు వెల్లడించారు. ఇక అమ్మాయిని తీసుకుని దేవలకొండకు వచ్చినట్లు తెలిపారు. షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఘటనకు ముందు రికార్డ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. తాను అమ్మాయిని నమ్ముకొని మోసపోయిన రాజ్ కుమార్ ఆ కుటుంబం తనను అన్ని విధాలా వాడుకుందని తెలిపాడు. తాను అప్పుల పాలయ్యానని, జీవితం మీద విరక్తి కలిగిందన్నాడు. అందుకు సంబంధించిన వీడియోను పోలీసులు మీడియా ముందు చూపించారు. రాజ్ కుమార్కు ఆన్లైన్ బెట్టింగ్లో అలవాటు ఉందన్న కమిషనర్ అతని మానసిక స్థితి బాలేదన్నాడు. నిందితుడు రాజ్ కుమార్ కారు అద్దెకు తీసుకుని హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఊర్లోకి వచ్చినట్లు వెల్లడించారు. అమ్మాయిని తీసుకుని దేవలకొండకు వచ్చినట్లు కూడా తెలిపారు.